బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి డ్రామా అని మండిపడ్డారు. కవిత రాజీనామాతో తెలంగాణ ప్రజలకు ఏమీ రాదని విమర్శలు ఎక్కుపెట్టారు. రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు బండి సంజయ్. కాళేశ్వరంపై చర్చ పెట్టి పరస్పరం తిట్టుకున్నారని అన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది తానే అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. 2 ఏళ్లుగా సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు బండి సంజయ్. ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూను డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటిపై కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి.